నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. చాలా కాలంగా మీతో వద్దులేండి, నేను ఆయనతోనే మాట్లాడతా. సార్ నమస్తే. నమస్తే మా. మీరు గత కొన్ని రోజులుగా ఆడియన్స్ అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్తున్నారు. కొన్ని ఎపిసోడ్స్గా మాకు అడిగే అవకాశం రావట్లేదు. ఇప్పుడు నా డౌట్ ఒకటి ఉంది, నేను అడుగుతా, మీరు చెప్తారా చెప్పరా? అయ్యో తప్పకుండా అమ్మా, మీరు అడగండి, ఖచ్చితంగా తప్పకుండా చెప్తానమ్మా. ఎవరైనా అడగండి, తప్పకుండా చెప్తాను. నా కొత్త డౌట్ ప్లీజ్. నిమ్మప్పు గురించి. ఇప్పుడేమో నిమ్మకాయల రేట్లు పెరిగిపోయినాయి, దాని మూలాన నిమ్మ ఉప్పుని ఎక్కువ వాడేస్తున్నారు. బయట భోజనాల్లో పులిహార చేయాలన్నా ఎలా చేయాలన్నా అసలు ఇది హెల్దీయేనా లేకపోతే అది మంచిది కాదా? ఎట్లా వాడచ్చా వాడకూడదా? డౌట్ మీకు వచ్చిన అందరికి ఉపయోగపడే డౌట్ అడిగారమ్మా. అందుకే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే డౌట్ అడిగారు కాబట్టి వేలాది మంది లక్షలాది మందికి ఉపయోగపడుతుందమ్మా ఈ డౌట్ క్లారిఫికేషను. సో యాక్చువల్గా నిమ్మ ఉప్పుని నింబు సాల్ట్ అంటారమ్మా, లెమన్ సాల్ట్ అంటుంటారు. ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు కూడా కలిసి ఉంటుంది కాబట్టి సోర్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. నింబు సాల్ట్ అన్నా లెమన్ సాల్ట్ అన్నా సోర్ సాల్ట్ అన్న పదార్థం మాత్రం ఒకటేమా. సర్వసాధారణంగా ఈ ఆహార పదార్థాలు వంటకాల తయారీలో ఈ పులుపు కోసం వాడుతుంటారమ్మా. సో ముఖ్యంగా ఈ పులిహోర లాంటి పదార్థాలు చేసేటప్పుడు ఎక్కువ ప్రమాణంలో తయారు చేసేటప్పుడు ముఖ్యంగా ఎక్కువ వాడుకుంటుంటారమ్మా. దీనివల్ల ఎందుకు ఇలా వాడుకుంటారంటారమ్మా, ఇప్పుడు మీరు అన్నట్లు నిమ్మకాయ రేటు పెరిగిపోయాయి. రెండవది ఏమంటే ఎక్కువ ప్రమాణంలో మనం ఆ వంటకాలు ఆహార పదార్థాలు తయారు చేసుకోవాలంటే ఎక్కువ నిమ్మరసం పిండుకోవాలి. సో దానికి తోడు తగినంత ఉప్పు వేయాల్సి వస్తుంది. అది నిమ్మకాయలు కోయడం పిండడం అది కూడా పని, శ్రమతో కూడిన పని. అలా అంతా కాకుండా ఇప్పుడు తక్కువ రేటుకి మనకు నిమ్మ ఉప్పు దొరుకుతుంది, కొద్ది ప్రమాణంలోనే ఎక్కువ ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా నిమ్మ ఉప్పు వాడడం ఒక అలవాటుగా మారిపోతుందమ్మా. మరి బాగుందిగా, పని సింపుల్ గా అయిపోతుంది. కానీ మంచి చెడు తెలుసుకొని మంచి అయితే వాడుకోండమ్మా, మంచిది కాదంటే మాత్రం జాగ్రత్తగా ఆచితూచి వాడుకోండి. మీరు చెప్తే ఇంకా ఫాలో అయిపోతాం. సో యాక్చువల్గా ఏంటంటమ్మా, ఈ నిమ్మ ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. సోడియం క్లోరైడ్ 40% సోడియం అయితే 60% క్లోరైడ్ ఉంటుందమ్మా. దట్ ఈస్ సోడియం క్లోరైడ్ ఉప్పు మామూలు వాడే. నిమ్మ ఉప్పుని ఎలా తయారు చేస్తారంటమ్మా, ఉప్పు తీసుకొని ఉప్పులో నిమ్మరసం పిండేసేసి కొన్ని ప్రక్రియల ద్వారా ఉడకబెట్టేసేస్తారమ్మా. ఉడకబెట్టి ఎండబెట్టేసేస్తే తయారైనటువంటి పదార్థం ఏదైతే ఉందో అదే నిమ్మ ఉప్పు. ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రిస్టలైజ్డ్ సిట్రిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చమ్మా. సో 100% క్రిస్టలైజ్డ్ సిట్రిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు మనం బ్రీఫ్గా చెప్పుకోవాలంటే. సో దీన్ని ఆహార పదార్థాల్లో వంటకాల్లో వాడకం జరుగుతుంది. అదే మనం ఆరోగిస్తున్నాము, తెలుసో తెలియకో తప్పని పరిస్థితుల్లోనో సరే, కారణం ఏదైనా కావచ్చు, ఆ పదార్థాలేమో మనం తీసుకుంటాం. సో వీటిని కూడా నిమ్మ ఉప్పు ఇంకా వేటిలో వాడుకుంటారంటే ఈ ప్యాక్డ్ ఫుడ్స్లో, తర్వాత ఈ స్టోర్డ్ ఫుడ్స్లో, తర్వాత ఈ డైరీ అమ్మేటువంటి వాళ్ళు, తర్వాత బేకరీ కొన్ని రకాల బేకరీ ఫుడ్స్లో, తర్వాత ఈ కొన్ని రకాల జెల్లీస్లో, ఐస్ క్రీమ్స్లో ఆహారం కొంచెం సాల్టిష్గా ఉండాలి, కొంచెం టేస్టీగా ఉండాలనేటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు ఆ పదార్థాల తయారీలు కూడా వాడుతుంటారమ్మా. సో జెల్లీస్ ఇటువంటి, తర్వాత ఈ ఫ్రూట్ జ్యూసెస్ కూడా కలిపేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇలాగ వాడుకుంటుంటారమ్మా. సో ఈ నిమ్మ ఉప్పు వల్ల దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో నేను చెప్తానమ్మా. ఎందుకంటే మనం మంచి చెడు రెండు తెలుసుకుంటే అవసరార్థము పరిమితి పద్ధతిలో తప్పని పరిస్థితుల్లో కొద్ది ఉప్పు వాడుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రమాణంలోనే వాడకుండా ఉంటాం. తప్పని పరిస్థితుల్లో వాడుకోవాల్సి వస్తుంది. సో కొద్దిగా వాడుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు, కానీ తరచుగా ఎక్కువ ప్రమాణంలో వాడకూడదమ్మా. నేను ఇచ్చే సలహా ఇది. ఏంటంటే ఈ నిమ్మ ఉప్పులో ప్రధానమైనటువంటి మనకు బాడీకి హామ్ చేసేటువంటి గుణాలు ఏంటంటే ఈ దంతాల యొక్క ఎనామెల్ని డ్యామేజ్ చేసేస్తాయమ్మా. అసిడిక్ నేచర్. నిమ్మరసం వచ్చేసి ఆ క్షారత్వం ఉంటుందమ్మా, ఇది ఆమ్లత్వం. సో క్షారత్వం ఆల్కలైనిటీ నిమ్మరసానికి ఉంటుందమ్మా, అది కూడా నేను చెప్తాను. సో నిమ్మ ఉప్పు అసిడిక్ నేచర్ ఉన్నటువంటి పదార్థాలు ఏది ఇలాగ వాడుకున్నప్పటికీ ఈ దంతాలు డ్యామేజ్ అయిపోతాయి. నిమ్మకాయ పులుపు తిన్నా కూడా జివ్వు అంటది కదా పళ్ళు, చెప్తానమ్మా. అది అలాగే వాడుకోకూడదమ్మా. అది మన లాలాజలంతో కలిసినప్పుడు కానీ, తర్వాత నీళ్ళల్లో కలిసినప్పుడు కానీ, అటువంటి నీళ్ళల్లో కలిపినప్పుడు తీసుకున్నటువంటి ఆ యొక్క నిమ్మరసాన్ని తీసుకోవడం వల్ల అది ఆల్కలైన్ నేచర్గా మారిపోయి బాడీకి ఉపయోగపడుతుందమ్మా. సో నారింజ పళ్ళల్లో, అదే బత్తాయిలో, తర్వాత ఆరెంజ పళ్ళు, ఇలాంటి వాటిలో కూడా ఈ నిమ్మరసం ఇదే సిట్రిక్ యాసిడ్ ఉంటుందమ్మా. నిమ్మకాయ ఇలాంటి వాటిలో ఉంటుంది, కమల, ఇవన్నీ సిట్రస్ ఫ్రూట్స్ కదమ్మా. సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది న్యాచురల్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి ఇది మనకి ఆల్కలినిటీ గుణం ఉన్నటువంటిది కాబట్టి బాడీలో ఆల్కలిన్ శాతాన్ని కూడా పెంచుతుంది. ఇది అసిడిక్ నేచర్.
రెండోది అంటే ఈ విధంగా ఉప్పులు నిమ్మరసం వేసి ఉడకబెట్టడం వల్ల నిమ్మరసం ఉన్నటువంటి సి విటమిన్ వెళ్ళిపోతుందమ్మా. కొంచెం వేడి తగిలే కొద్దీ క్రమక్రమంగా సి విటమిన్ పోతుంటుంది, వేడి ఎక్కువ అయిపోద్ది. సో అది మంచిది కాదు, దంతాలు స్పాయిల్ అయిపోతాయి. తర్వాత రెండోది ఏమంటే జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడము, కడుపులో మంట రావడము, తేనుపులు రావడము, జీర్ణం ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోయి పొట్టలో ఏదో స్టోన్స్ పెట్టినట్టు ఉండడము, డిస్టెన్షన్ అంటుంటారమ్మా, అలాంటిది ఉండడము, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో దీనివల్ల అదొక సమస్య వస్తుంటుంది. అదేవిధంగా ఈ అలర్జీ ఉన్నటువంటి వాళ్ళలో, ముఖ్యంగా ఆస్తమా ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క పదార్థం వల్ల ఏమవుతుందంటే ఈ శ్లేష్మాన్ని ఎక్కువ పెంచేస్తుందమ్మా. సో శ్లేష్మాన్ని పెంచడం వల్ల ఈ శ్వాసనాళాల్లో శ్లేష్మం ఎక్కువగా చేరేసేసి ఈ ఆయాసపడము, దగ్గు రావడము, ఈ కళ్ళ విపరీతంగా తయారు కావడము, ఆ కళ్ళ ఒక తయారు బయటికి రాకుండా చాలా ఇబ్బంది పడడము, ఇలాంటి శ్లేష్మానికి సంబంధించినటువంటి ఫ్లేమ్ సంబంధించినటువంటి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. సార్ ఇప్పుడు నిమ్ముప్పుని నిమ్మకాయ పులిహారలో వాడతారని ఊరికే మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది, రెగ్యులర్గా నిమ్మకాయ వాడేది అందులోనే కాబట్టి. కానీ బయట దొరికే ఏ ఫుడ్స్లో ఇది వాడే అవకాశం ఉంటుంది? అది ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్స్లో, స్టోర్డ్ ఫుడ్స్లో, ఆల్మోస్ట్ చాలా బేకరీ ఫుడ్స్లో వాడుతుంటారు. బేకరీ ఫుడ్స్లో కూడా వాడతారు, జామ్స్లలో వాడుతుంటారు, జామ్స్లో కూడా వాడుతుంటారమ్మా. ఇంచుమించు ఆ డైరీ ప్రొడక్ట్స్ కొన్నిట్లో కూడా ఈ నిమ్మ ఉప్పు కొంచెం సాల్ట్ దీనికోసం కూడా వాడుతుంటారమ్మా. సో ఇలాంటివి మనకు బయట మార్కెట్ దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఈ ఫుడ్స్ తయారీ ప్రక్రియలో ఈ నింబు సాల్ట్ వాడుతుంటారు. సో ఇది ఎప్పుడోసారి చెప్పాను కదమ్మా, ఎప్పుడోసారి కొద్ది ప్రమాణంలో వాడడం వల్ల ఇబ్బంది ఉండదు, కానీ ఎక్కువగా తరచుగా వాడడం వల్ల ఇలాంటి సమస్యలను వస్తాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య చెప్తే, తర్వాత ఈ లంగ్స్కి సంబంధించిన ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంటాయి. బాడీలో రెసిస్టెన్స్ పవర్ కూడా తగ్గిపోతుందమ్మా నిమ్మ ఉప్పు వల్ల. ఉప్పు తెచ్చే ముప్పు ఒకటి, దాని తోడు ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి సి విటమిన్ అంతా పోతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం కూడా మనకు ఉండదు కాబట్టి దానివల్ల కూడా కొంచెం ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. ఇలాంటివి అనేక రకాలైనటువంటి సమస్యలు దీనివల్ల కలుగుతాయి కాబట్టి ఒకవేళ ఏదన్నా అవసరమైతే మనం ఈ యొక్క పులుపు వాడుకోవాలంటే నిమ్మరసం వాడుకోవడం మంచిదమ్మా. ఉప్పు ముప్పే, నిమ్మ ఉప్పు ముప్పే. ఎగ్జాక్ట్లీ చెప్పాను. ఉప్పే ముప్పు అనుకుంటే ఉప్పులు వేసిన నిమ్మరసము ఈ విధంగా ప్రక్రియలో దాన్ని రకరకాల ఉడకబెట్టి పద్ధతులు ప్రాసెస్ చేసేసరికి ఇది మరింత ముప్పుగా తయారవుతుందమ్మా. ఏంటో ఏం తినాలో ఏంటో కూడా అర్థం కావట్లేదు. అందుకే జాగ్రత్త పడి అవసరాన్ని బట్టి పరిమితికి లోబడి, ఎందుకంటే ఆధునిక కాలం కదమ్మా, కొన్ని తప్పని పరిస్థితులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలా అని చెప్పేసి కంప్లీట్గా దూరం కావడం కష్టము, అవ్వలేము, పరిస్థితులు కూడా అలా ఉన్నాయి కాబట్టి అలాంటి పదార్థాలు తక్కువ ప్రమాణంలో తీసుకొని నేను చెప్పినట్టు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడం వల్ల జీవితకాలం అంతా ఆరోగ్యవంతంగా, సుఖవంతంగా, ఆరోగ్యప్రదంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, నా డౌట్ ఇది, నా సొంత డౌట్. మీరు అడిగింది ఈసారికి నేను అడగలేదు. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మళ్ళీ మీరు అడిగిన డౌట్స్ నేను అడుగుతాను. నిమ్ముప్పు ఎలాంటి పదార్థాల్లో వాడతారో అలాంటి పదార్థాల గురించి అవేర్నెస్ తెచ్చుకోండి. తినకుండా అవాయిడ్ చేస్తే మంచిది. హెల్త్ కన్నా ఇంపార్టెంట్ ఏం లేదు, ఇంట్లోనే చేసుకొని తినండి, ఏం పోయింది, కాస్త టైం పడుతుంది అంతే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ద ఛానల్, మర్చిపోయా.